जय सदगुरु ब्रह्म महाराज की जय। अम्मा श्रीमती घंटीकोट सुभद्रम सदगुरु ब्रह्म श्रीधर शिव रामदीक्ष सदगुरु ब्रह्म महाराज की जय। जय गुरुदेव। गुरु शरणम भवभयहरम सद्गुरु शरणम भवभयहरम सद्गुरु शरणम भवभयहरम सद्गुरु शरणम भवभयहरम। जय अम्मा श्रीमती घंटीकोट सुभद्रम सद्गुरु ब्रह्म श्रीधर शिव रामदीक्ष सद्गुरु महाराज की जय। भागवत कृष्णदेव ब्रह्म महाराज की जय। समरस निर्मल प्रज्ञान वैष्णव आरट रामाराव सद्गुरु ब्रह्म महाराज की जय। समरस बोधानंद नेमानी वेंकटराम सद्गुरु ब्रह्म महाराज की जय। सच्चा राममूर्ति सद्गुरु ब्रह्म महाराज की जय। जय सद्गुरु विमलानंद वेनु नागయ్య गारी शिष्य विमलानंद वेनु नागయ్య सद्गुरु ब्रह्म महाराज की जय। वेनु नागయ్య गारी शिष्युराలు। शुद्ध निर्गुण तत्व कंदार्थ भाव सहित प्रचुरण कर्ता श्री नेमानी रामन गारी सद्गुरु ब्रह्म महाराज की जय। जय सद्गुरु ब्रह्म महाराज की जय। निज गुरु गुरुअष्टकम कलत्रं धनं पुत्र पौत्रादि सर्वं स्वगृहं बान्धवा सर्वमेतद्विजात गुरोरग्निपद्मे मनुच्छेन लग्नं ततः किं భార్య పుత్రులు మనుములు మనుమరాండ్లు బంధుమిత్రులు ధన వాహన వస్తు సాధనములు మొదలగు సర్వ సంపదలు కలిగి ఉన్నవాడైనను అతని యొక్క మనస్సు గురుపాద పద్మముల యందు లగ్నము కానిచో అతని యొక్క జన్మ కేవలము వ్యర్థమే అవుతుంది. అంటే మళ్ళీ జన్మ మరణానికి కారణమే అవుతుంది అతని జన్మ అన్నీ కలిగి ఉన్నా కూడా. సద్గురు పాద సన్నిధిలో మనస్సు లగ్నం చేస్తే జన్మ మరణాలు లేని స్థితికి ఎదుగుతారు. అది నా అసలు గురువులు వద్దనే. మామూలుగా ఎన్నో రకాలైన గురువులు ఉంటారు. వాళ్ళ వలన జన్మరహితం అవ్వదు, కోరికలు సిద్ధిస్తాయి. కోరికలే దుఃఖానికి కారణం అన్నారు గౌతమ బుద్ధుడు. అమనస్క స్థితి, మనసు లేని స్థితి, నేను లేని స్థితి, అది తెలియజేసే సద్గురువులు బాగా పట్టుకుంటేనే జన్మరహితం అవుతుంది. షడంగాని వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాదిగజ్జం సుపద్యం కరోతి గురోరంగ్నిపద్మే మనచ్ఛేన లగ్నం తతకిం. వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, శిక్ష అను 6 వేదాంగములను, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను 4 వేదములను, వ్యాకరణము, తర్కము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ధర్మశాస్త్రములను, ధర్మసాములను, 6 శాస్త్రములను చదివినను మహాపండితుడైనను, గద్య పద్యముల యందు మహాకవి అయినను అతని యొక్క మనస్సు గురుపాద పద్మముల యందు లగ్నము కానిచో అతని యొక్క జన్మ వ్యర్థమే. విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార నిత్యాను వృత్తిర్న చాన్యం గురోరగ్నిపద్మే మనచ్ఛేన లగ్నం తతకిం. స్వదేశమునందును విదేశముల యందును గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వాడైనను అతని యొక్క మనస్సు గురుపాద పద్మముల యందు లగ్నం కానిచో అతని యొక్క జన్మ వ్యర్థమే. సద్గురు బ్రహ్మ మహారాజ్.
జై సద్గురు. విదేశేషుమాన్య స్వదే అదైపోయింది కదండి. నెక్స్ట్ క్షమామండలే భూపాల బృందే సదా సేవ్యతే యస్య పాదారవిందే గురోరగ్నిపద్మే మనచ్ఛేన్నలగ్నం తతఖిం. భూమండలమునందులే రాజాదిరాజులచే ఎల్లప్పుడూ సేవలు పొందుతున్నవాడైనను భూమండలమునందు రాజాదిరాజులచే ఎల్లప్పుడూ సేవలు పొందుతున్న పాదపద్మములు గల గొప్ప మహానుభావుడైనను అతని యొక్క మనస్సు గురుపాదపద్మముల యందు లగ్నం కానిచో అతని యొక్క జన్మ నిష్ప్రయోజనమే. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా అతని పాద పూజలు పొందుతున్న అందరి చేత కూడా అతని యొక్క మనసు గురుపాదముల పద్మముల యందు లగ్నం కాకపోతే అది జన్మ వ్యర్థము. నభోగేన యోగే సదా రాజ్య భోగే నకాంతాముఖే నైవ విత్తేషు యుక్త గురోరగ్నిపద్మే మనస్సేన లగ్నం తతఖిం. సమస్తములైన భాగ్య భోగముల యందును యోగముల యందును రాజ్య భోగముల యందును కాంతాది భోగముల యందును వైరాగ్యము కలిగి యోగి అయినను అతని యొక్క మనస్సు గురు పాదపద్మముల యందు లగ్నం కానిచో అతని యొక్క జన్మ వ్యర్థము. యశో మే గతం తద్దిదాన ప్రదాసౌ జగద్వస్తు సర్వం కరయత్ర సాదాత్ గురోరగ్నిపద్మే మనస్సేన లగ్నం తతఖిం. దాన ధర్మములు దిగంతముల వరకు వ్యాపించిన వాడైనను అతని యొక్క మనస్సు గురుపాద పద్మముల యందు లగ్నం కానిచో అతని యొక్క జన్మ కేవలం వ్యర్థమే అవుతుంది. అరణ్యే నివాసో స్వగేహే చ కార్య నదేహే మనువర్తతే మే అనార్యే గురోరగ్నిపద్మే మనస్సేన లగ్నం తతఖిం. అరణ్యముల యందు నివాసముండైనను లేక స్వగృహమునందే నివాసించుచు సమస్త కార్యములు నిర్వహించుచును సమర్థుడైనను ఆ శాశ్వతమైన ఆ దేహం నందు భ్రాంతిని విడిచి వర్తించువాడైనను అతని యొక్క మనస్సు గురు పాదపద్మముల లగ్నం కానిచో అతని యొక్క జన్మ నిష్ప్రయోజనమే. అనర్ఘ్యాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగిత కమిని యామినీషు గురోరగ్నిపద్మే మనస్సేన లగ్నం తతఖిం. వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్య నీల ప్రవాళ ముత్యములను నవరత్నములను కలిగిన మహా ఐశ్వర్య సంపన్నుడైనను అనుకూల విమల కుశల సత్కులజ సుశీల అను 5 శుభలక్షణములు గల భార్య యొక్క అనురాగం పొందుచున్న అదృష్టవంతుడైనను అతని యొక్క మనస్సు గురు పాదపద్మముల యందు లగ్నం కానిచో అతని జన్మ వ్యర్థమే. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతి బ్రహ్మచారే గేహే లభే వాంఛితార్థం పరబ్రహ్మ సౌఖ్యం గురోరుక్త మార్గే మనో యస్య లగ్నం. ఈ గురువష్టకం నిత్యం ఏ పుణ్యాత్ములు పఠించుచు సద్గురుమూర్తి పాదపద్మముల యందు మనసు ఉంచి నిలుపుకొని వారు చెప్పిన విధానంలో ఎవరు నడుచుకొనుచున్నారో వారు యతి అయినను బ్రహ్మచారి అయినను గృహస్థుడైనను లేక మహారాజైనను భుక్తి ముక్తులు కలిగి పరబ్రహ్మను పొందదగురు. గురువష్టకం గురువష్టకం చదువుకోవడం మహాభాగ్యం. వినివారికి చదువువారికి కూడా గురు అనుగ్రహం కలిగి మనోవాంఛలన్నీ తీరి సద్గురు యందు మనస్సు లగ్నం చేసి పరబ్రహ్మ సాయుధ్యం పొందుదాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమరావతి కంటికోటి సుభద్రమ పరబ్రహ్మ.
మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారి నామధేయం తెలుసుకుని నమస్కారం చేసుకోండి. ఈ గురువు అష్టకం అందరూ చదువుకోవడం చాలా మంచిది. చదువుకోలేని వాళ్ళు కనీసం గురుమాల మంత్రం చదువుకోండి. జై గురుదేవ నేర్చుకోండి. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వసుమానాయ స్వాహ. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వసుమానాయ స్వాహ. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వసుమానాయ స్వాహ. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. మా గురువు గారు అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ గారు కాబట్టి అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్కి జై అని నేను నా గురునామధేయం చెప్పుకుంటున్నాను. మీరు ఈ మంత్రాన్ని జపించి 3 సార్లు జపించుకొని మీరు ఎవరిని గురువుగా భావిస్తే వారి నామధేయాన్ని తలుచుకుని నమస్కారం చేసుకోండి. ఏవైనా తీరని కోరికలు ఉంటే ఈ మంత్రంతో ఆ కోరికలు కోరుకుంటే సద్గురువు కరుణతోటి అది సాధ్యమైనవి అయితే మీకు తీరుతాయి. అందులో స్వార్థం ఉండదు. స్వార్థం అంటే ఎదుటి వారికి హాని చేసే భావన అనుకోండి. స్వార్థం తెలుసో మనం ఏదో మన మంచి కోసం మనం కోరుకుంటాం. అందులో తప్పు ఉండకూడదు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. మన మనస్సంకల్పం ఏదైనా సిద్ధిస్తుంది. సద్గురు చరణం భవభయ హరణం, సద్గురు చరణం భవభయ హరణం, సద్గురు చరణం భవభయ హరణం. జయ గురుదేవ.